అందరికీ జై హింద్. మన భారతదేశము 52 శాటిలైట్స్ స్పేస్ లోకి పంపిస్తుంది. ఒక ప్రోగ్రామ్ పేరు మీద స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్. మిలిటరీ డాక్ట్రిన్ లో సర్వేలెన్స్ అన్న పదం చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా సరే మన ఎనిమి ఏం చేస్తున్నాడో దాని మీద మనం నిఘా పెట్టుకొని ఉండడము చాలా అవసరము. దాన్నే సర్వేలెన్స్ అంటారు. అండ్ ఈ సర్వేలెన్స్ లో భాగంగా ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుందంటే 52 శాటిలైట్స్ స్పేస్ లోకి పంపిస్తుంది. దీనివల్ల మనం చైనా మీద, పాకిస్తాన్ మీద, అదే విధంగా కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజన్ మీద 24/7 నిఘా పెట్టుకొని ఉంటాము. యాక్చువల్లీ ఈ శాటిలైట్ ద్వారా సర్వేలెన్స్ చేస్తే గనక ఎటువంటి ఇంటర్వెన్షన్ రాదు, ఎటువంటి ఇబ్బంది రాదు. అందుకే మనం ఈ 52 శాటిలైట్స్ ఇప్పుడు స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ 3 అని రాసింది కదా, అంటే ఇది మనము మొదటిసారి చేయట్లేదు. స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ 1లో 2001లో ఆల్రెడీ మన వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మనం 4 శాటిలైట్స్ స్పేస్ లోకి పంపించాము. ఏవవి? కార్టోసాట్ 2A, కార్టోసాట్ 2B, ఇరాస్ బి, రిసాట్ 2 అని ఇలా 4 శాటిలైట్స్ 2001లో పంపించాం. కాకపోతే ఈ 2001లో పంపించిన శాటిలైట్స్ కేవలం మిలిటరీ పర్పస్కి కాదు, సివిలియన్ యూసేజ్కి కూడా వాడుకుంటాము అని చెప్పి మనం 2001లోనే ఈ 4 శాటిలైట్స్ లాంచ్ చేయడం జరిగింది. పేరేమిచ్చాము? స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ 1 అని చెప్పి ఇచ్చాము. సివిలియన్ పర్పసెస్ దేనికంటే అర్బన్ ప్లానింగ్కి కూడా వాడుకుంటారు. మిలిటరీ సర్వేలెన్స్తో పాటు అర్బన్ ప్లానింగ్కి కూడా వాడుకుంటారు. ఇప్పుడు ఆ తర్వాత 2013 మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మనం 6 శాటిలైట్లు స్పేస్లోకి పంపించాలి అని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా కార్టోసాట్ 2C, కార్టోసాట్ 2D, కార్టోసాట్ 3A అండ్ 3B, మైక్రో శాటిలైట్ 1 అండ్ రిసాట్ 2A ఒక శాటిలైట్. సో ఇలా 6 శాటిలైట్లు మనం 2013లో కూడా పంపించాం. కానీ 2001, 2013 మరియు ఇప్పుడు 2025లో తేడా ఏంటంటే ఈ శాటిలైట్స్ 52 శాటిలైట్స్ అనేది నంబర్ చాలా ముఖ్యం. 52 శాటిలైట్స్ గనక మనం స్పేస్లో పంపిస్తే ఇలా చూశారు కదా, మనం కంప్లీట్ పాకిస్తాన్ మీద, చైనా మీద, అదే విధంగా కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజన్ మీద కూడా మన సర్వేలెన్స్ పగడ్బందీగా జరుగుతుంది. అంటే ఈ సర్వేలెన్స్ చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఈ సర్వేలెన్స్ వల్ల మనము ఎనిమీ డిప్లాయ్మెంట్ కూడా మొత్తం చూడొచ్చు. ఎనిమీ వెపన్స్ ఎలా డిప్లాయ్ అవుతున్నాయి, అదేవిధంగా ఎనిమీ ట్రూప్స్ని ఎలా డిప్లాయ్ చేస్తుంది, అదేవిధంగా ఆ ఎనిమీవి మిలిటరీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ మిలిటరీ వెహికల్స్ మూమెంట్ ఎటువైపు ఎక్కువగా ఉంది, అండ్ మూమెంటే కాకుండా ఆ మిలిటరీ వెహికల్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కడగా ఉంది. ఈ విషయాలు అన్నిటి మీద మనము 24/7 నిఘా పెట్టుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో SBS-3 ప్రాజెక్ట్ వచ్చేసి మనం 26,000 crores డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని మనము లాంచ్ చేస్తున్నాం. ఇండియా ఒక మాట చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, నేను స్పేస్ని వెపనైజ్ చెయ్యట్లేదు, నేను స్పేస్ని చైనా లాగా వెపనైజ్ చెయ్యట్లేదు. అంటే నేను స్పేస్ మీదకి వెపన్స్ పంపించట్లేదు, నేను కేవలం శాటిలైట్స్ మాత్రమే పంపిస్తున్నాను అని చెప్పి భారతదేశము చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది. నౌ ఈ శాటిలైట్స్ వచ్చేసి 2 ఆర్బిట్స్లో ఉంటాయి. ఒక ఆర్బిట్ వచ్చేసి లో అర్త్ ఆర్బిట్ అంటారు, దీన్ని లో అర్త్ ఆర్బిట్ అంటారు. ఇంకొకటి జియో స్టేషనరీ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్. ఇలా 2 ఆర్బిట్స్ ఉంటాయి, జియో స్టేషనరీ ఆర్బిట్ అండ్ లో అర్త్ ఆర్బిట్. ఈ లో అర్త్ ఆర్బిట్ వచ్చేసి 116 నుంచి 2000 కిలోమీటర్స్ మన అర్త్ నుంచి పైన ఏదైతే స్పేస్లో ఉందో దాన్ని లో అర్త్ ఆర్బిట్ అంటారు. అదేవిధంగా 35,786 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దాన్ని మనము జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. మనం ఏవైతే
52 శాటిలైట్స్ ఏవైతే మనం లాంచ్ చేసామో అవన్నీ ఏఐ ద్వారా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, ఒకటికొకటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఒకవేళ జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ ఏదైనా మూమెంట్ని ట్రాక్ చేసిందంటే ఇమీడియట్లీ ఆ శాటిలైట్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్కి మెసేజ్ పంపిస్తూ ఇమీడియట్గా ఒక క్లియర్ ఇమేజ్ని క్యాప్చర్ చేయమని చెప్పి డైరెక్షన్స్ పాస్ చేస్తుంది. ఇదే విధంగా ఆల్ 52 శాటిలైట్స్ వాళ్ళకు వాళ్ళ మధ్యలో కమ్యూనికేట్ కూడా చేసుకునే కెపాసిటీ ఈ శాటిలైట్ ప్రోగ్రాంలో మనం మన శాటిలైట్స్కి ఇవ్వబోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే చైనా వచ్చేసి యాంటీ శాటిలైట్ కేపబిలిటీ, అంటే చైనా దగ్గర చాలా మిజైల్స్ శాటిలైట్స్ని డెస్ట్రాయ్ చేయడానికి చైనా డెవలప్ చేసుకుంది. ఎప్పుడైతే మన భారతదేశం ఇస్రో మన శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రామ్ని స్ట్రెంథన్ చేసుకున్నామో అప్పుడే చైనా ఏం చేసిందంటే తెలివిగా యాంటీ శాటిలైట్ కేపబిలిటీస్, అంటే మిజైల్ ద్వారా శాటిలైట్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో ఆ కెపాసిటీని పెంచుకుంది. సో మనం ఏం చేసామంటే ఈ 52 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 52 శాటిలైట్స్కి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కేపబిలిటీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఒకవేళ వాటి మీద అటాక్ జరిగితే ఎలా ఆ అటాక్ నుంచి తప్పించుకోవాలి, ఎలా ఆ వచ్చిన మిజైల్ని తప్పించుకోవాలి, ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా మనం మన శాటిలైట్స్లో చేస్తున్నాం. సో ఇలా 52 శాటిలైట్స్ ద్వారా మనం పాకిస్తాన్ మీద ఒకవైపు, చైనా మీద మరొక వైపు కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజన్ మీద కూడా మంచి నిఘా పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇది ఒక చాలా కీలకమైన నిర్ణయము అండ్ చాలా అవసరమైన నిర్ణయం. సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.